హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఇంతమంది రిటైర్డ్ అయిపోయి మందుల కోసం దాచుకున్నటువంటి వాళ్ళు 480 కోట్లు సార్ ఐడెంటిఫైడ్ ప్రాపర్టీస్ సిబిసిఐడి వరకు ఇచ్చాం. ఇదే గొల్లపూల్లో కాపు నేస్తం మీటింగ్ పెడితే సార్ జగన్ గారు ఇంతమంది చనిపోతున్నారు సార్ మీరు న్యాయం చేయాలంటే చూపించారు. కానీ ఇవాళ దాకా ఏం లేదు సార్. నిన్నటికి నిన్న 2 అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు రిటైర్ అయిపోయినటువంటి వారు, సామాన్య కుటుంబాలు దీని పరంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది కాకినాడ సర్పవరం జంక్షన్ సార్, 29 బ్రాంచ్లు ఉన్నాయి సార్. మా పిఠాపురం నుంచి ఇది జయలక్ష్మి రాయవరపు సీతారామాంజనేయులు అని చెప్పని ఆయన స్టార్ట్ చేశారు సార్. అది బాడీ పెట్టుకున్నారు. వీళ్ళు ఇల్లీగల్ గా మేనేజర్లందరినీ కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి మిస్ప్లేస్ చేసి డిపాజిట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని, ఇది లాస్ట్ ఇయర్ జరిగింది సార్ ఏప్రిల్. అంతకుముందు అప్పటిదాకా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే జరుగుతుందని చెప్పని అనుకున్నాం. ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ఈ వేల్టికి 40 మంది చనిపోయారు అంటే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు లేదా సార్? ఒకటే అడుగుతున్నాం, ఇవాళ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు కదా, మరి ఇంతమంది చనిపోతుంటే సమాధానం చెప్పరా? కనీసం హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఇంతమంది రిటైర్డ్ అయిపోయి మందుల కోసం దాచుకున్నటువంటి వాళ్ళు 480 కోట్లు సార్ ఐడెంటిఫైడ్ ప్రాపర్టీస్ సిబిసిఐడి వరకు ఇచ్చాం. ఇదే గొల్లపూల్లో కాపు నేస్తం మీటింగ్ పెడితే సార్ జగన్ గారు ఇంతమంది చనిపోతున్నారు సార్ మీరు న్యాయం చేయాలంటే చూపించారు. కానీ ఇవాళ దాకా ఏం లేదు సార్. నిన్నటికి నిన్న 2 అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు రిటైర్ అయిపోయినటువంటి వారు, సామాన్య కుటుంబాలు దీని పరంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది కాకినాడ సర్పవరం జంక్షన్ సార్, 29 బ్రాంచ్లు ఉన్నాయి సార్. మా పిఠాపురం నుంచి ఇది జయలక్ష్మి రాయవరపు సీతారామాంజనేయులు అని చెప్పని ఆయన స్టార్ట్ చేశారు సార్.